సర్వసాధారణంగా మనలో చాలామంది మన జీవితంలో చేస్తూ ఉన్న ఒక తప్పు గురించి మాట్లాడుకుందాం. తప్ప? అవును, తప్పే. మనం చేస్తున్న ఒక పెద్ద తప్పు, నష్టపోతున్నటువంటి తప్పు, అదేంటో చూద్దాం. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు, సంధ్య మరియు మల్లిక. ఈ ఇద్దరు కూడాను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సంధ్య అంటుంది, నేను బ్యాంకు నుంచి లోన్ తీసుకొని స్కూటీ కొన్నాను, ఆ లోన్కి సంబంధించిన నెలసరి వాయిదాలు ఏవైతే ఉంటాయో అవి కట్టకపోవడం వల్ల ఆ బ్యాంక్ వాళ్ళు స్కూటీని తీసుకెళ్ళిపోయారు అంటుంది. ఈ సంధ్య మాటలు విన్నటువంటి మల్లిక అంటుంది, అవునా, తీసుకెళ్ళిపోయారా? అయ్యో, ఈ మాట కాస్త ముందు నాకు తెలుసుంటే ఎంత బాగుండేది, నేను కూడా పెళ్ళికి కట్నం బ్యాంక్ నుంచే లోన్ తీసుకునేదాన్ని కదా అంటుంది. అంటే ఏంటి? ఆ వాయిదాలు కట్టకపోతే తీసుకెళ్ళిపోతారు కదా ఎవరిని. ఇది విషయం. మీకు ఒక జోక్ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, సంధ్య మల్లిక. సంధ్య అంటుంది మల్లికతో, నేను బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని స్కూటీ కొన్నాను, దాని నెల ఈఎంఐస్ నేను కట్టకపోవడం వల్ల ఆ బ్యాంక్ వాళ్ళు వచ్చి స్కూటీని తీసుకెళ్ళిపోయారు అని సంధ్య అంటుంది. ఇది వినగానే ఆ మల్లిక అంటుంది, అయ్యో, ఈ మాసం ముందు తెలుసుంటే బాగుండేది కదా, నేను పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం డబ్బులు కూడా బ్యాంక్ నుంచి లోనే తీసుకునేదాన్ని కదా అంటుంది. అంటే ఏంటి అర్థము? లోన్ కట్టకపోతే తీసుకెళ్ళిపోయారు కదా అని చెప్పి. నేను మీకు ఒక జోక్ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సంధ్య మల్లిక ఇద్దరు ఉన్నారు, కూర్చొని మాట్లాడుకున్నారు. సంధ్య అంటుంది, అయ్యి మల్లిక, ఏం జరిగిందో తెలుసా, నేను బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని స్కూటీ కొన్నాను, మరి ఎప్పుడైతే నేను ఈఎంఐ కట్టలేకపోయాను, వాయిదాలు కట్టలేకపోయాను, బ్యాంక్ వాళ్ళు నా స్కూటీని తీసుకెళ్ళిపోయారు అంటుంది. ఇది విన్న తర్వాత మల్లిక ఏముంటుంది, అయ్యో, ఈ విషయం నాకు ముందు తెలుసుంటే బాగుండేది కదా, నేను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం డబ్బులు కూడా లోన్లోనే బ్యాంకు నుంచి తీసుకునేదాన్ని, కట్టకపోతే అంటే తీసుకెళ్ళిపోయారు కదా అని చెప్పేసి. ఏంటి బ్రదర్ షఫీ మాటి మాటికి ఇదే చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఒకే విషయం మళ్ళీ చెప్తున్నాడు, ఇదో మళ్ళీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? కావాలని చెప్తున్నాను. ఎందుకని? నేను మొదటిసారిగా నేను చెప్పినప్పుడు మీకు నవ్వొచ్చింది, ఎస్ ఆర్ నో? ఎస్, నవ్వొచ్చింది, మీరు నవ్వారు. రెండోసారి కూడా అదే జోక్ మళ్ళీ రిపీట్ చేస్తే నవ్వంతా వచ్చిందా? అంతలో కొంచెమే నవ్వొచ్చు ఉంటుంది. అదే జోక్ మళ్ళీ మూడోసారి చెప్తే నవ్వు రావటం లేదు. అదే జోక్ మళ్ళీ 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 చెప్తే నవ్వు రాదు కదా. ఏమైపోయింది బ్రదర్ షఫీకి, బాగానే ఉన్నాడా అన్న క్వశ్చన్ కూడా మొదలవుతుంది. అవునా కాదా? అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? ఒకే జోక్ మీద మరలా మరలా నవ్వు రావటం లేదు. అవునా కదా? ఒకే జోక్ మరలా మరలా వింటుంటే నవ్వు రావటం లేదు, కానీ ఒకే ప్రాబ్లంని మరలా 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 గుర్తు చేసుకుని ఏడుస్తే ఏడుస్తే ఎందుకుంటున్నాము? ఒక్కసారి ఆలోచించండి. We don't laugh on the same joke again and again and again and again. But why we cry on the same problem again and again and again and again and again? ఎందుకని? జీవితంలో ఎప్పుడో సంఘటన జరిగింది, జీవితంలో ఏదో సిచ్యువేషన్ వచ్చింది, జీవితంలో బాధాకరమైన సంఘటన ఎక్కడో జరిగింది. అయితే అదే బాధను గుర్తు చేసుకుని మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి కుమిలి 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 ఎందుకు అడుస్తున్నాం? ఎప్పుడైతే ఒక జోక్ మళ్ళీ 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 గుర్తొస్తున్నట్లేదు కదా, చాలా పెద్ద అర్థం ఉంది జీవితంలో. అవునా కదా చెప్పండి? అంటే ఈ తప్పు మనలో చాలా మంది మన జీవితాల్లో చేస్తున్నారు. చాలా మంది. అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి అన్నది మనకు తెలియకపోవడం వల్ల, ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి మనకు తెలియకపోవడం వల్ల జీవితంలో చాలా కోల్పోతున్నాం. జీవితం అంటే ఏంటో తెలుసా? జీవితం అంటే సమస్యలు ఉంటాయి, జీవితం అంటే సంతోషాలు ఉంటాయి, జీవితం అంటే ఓటమే ఉంటుంది, జీవితం అంటే గెలుపు ఉంటుంది. గెలుపు ఓటములు కలిసి ఉన్నదే జీవితం. మరి అలాంటప్పుడు గెలుపు వస్తే ఆగిపోతూ వెళుతుంది, ఓటమి వస్తే ఆగిపోతూ వెళ్ళిపోతుంది. ఏదే పర్మనెంట్ కాదు జీవితంలో. ఓటమి పర్మనెంట్ కాదు, ఫెయిల్యూర్ పర్మనెంట్ కాదు, సమస్యలు కూడా పర్మనెంట్ కాదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఈ రియలైజేషన్ మనలో రావాలి. మనం చేస్తున్న తప్పు నుంచి మనం బయట పడగలగాలి. చాలా మంది చేసే తప్పు ఏంటో తెలుసా? బాధపడుతుంటారు జీవితంలో. బాధ 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 ఏంటో తెలుసా? గతం గురించినటువంటి బాధ. గతంలో ఏదో జరిగింది, దాన్ని గుర్తు చేసుకుని ప్రస్తుతం బాధపడుతున్నాం. అప్పుడు అలా జరిగింది, బాధపడుతున్నాం. అలా జరగకుండా ఉండాల్సింది, బాధపడుతున్నాం. వాడత అలా చేశాడు, బాధపడుతున్నాం. ఆమె అలా చేసింది, బాధపడుతున్నాం. అలా జరిగిపోయింది, బాధపడుతున్నాం. అరే, ప్రస్తుతము ఉన్న సమయంలో నువ్వు బాధపడుతున్నావు. ఎందుకని? గతంలో అది జరిగిందని పాస్ట్ గురించి బాధపడుతున్నావు. ఒక విషయం గుర్తుపెట్టుకో, గతానికి అంత శక్తి లేదు. ఎంత శక్తి? అది ప్రజెంట్లోకి వచ్చి ప్రజెంట్ని డ్యామేజ్ చేసేంత శక్తి లేదు. ఎప్పటివరకైతే నువ్వే గతాన్ని ప్రస్తుతంలోకి తెచ్చుకోవో, డోంట్ డ్యామేజ్ యువర్ ప్రజెంట్ లైఫ్. బాధపడబాకు, నేర్చుకో. జరిగింది ఏంది, దాంట్లో నీ పొరపాటు ఏంటి, ఎదుటి వ్యక్తి ఏంది, మోసపోయావా, తప్పు చేసావా, ఏం చేసావు, ఏం చేయడం వల్ల ఇలా జరిగింది, ఏమి చేయకపోవడం వల్ల ఏం జరిగింది, నేర్చుకో కదా.
నేర్చుకున్న ఆ జ్ఞానంతో భవిష్యత్తు ఎలా ఉండాలి, ప్రస్తుతం ఎలా ఉండాలో ప్లాన్ చేసుకో తప్ప గతం గురించి బాధపడుతూ ఉండిపోతే సరిపోదు. జీవితంలో కావాల్సిందో తెలుసా? ఎంత పేరుంది, ఎంత డబ్బు ఉంది, ఎంత మంచి బంగ్లా ఉంది కాదు, జీవితంలో ఎంత సంతోషం ఉంది అన్నది ఇంపార్టెంట్. సంతోషం ఎక్కడ ఉంటుంది? ఎమోషనల్ బ్యాలెన్స్లో ఉంటుంది. మన ఎమోషన్స్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక విషయం చెప్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక లైట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక లైట్ ఉంది. ఈ లైట్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి? స్విచ్ ఆన్ చేయాలి. ఈ లైట్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేయాలి. అంటే ఈ లైట్ కంట్రోల్ ఎక్కడ ఉంది? స్విచ్లో ఉంది. ఈ లైట్ కంట్రోల్ స్విచ్లో ఉంది. స్విచ్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, ఈ లైట్కి ఒక 100 స్విచ్చెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడోటి అక్కడోటి 100 స్విచ్చెస్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తుంటే ఈ లైట్ పరిస్థితి ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఏంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకుంటున్నారా? లైట్ అంటే ఏమనుకుంటున్నారు? లైట్ అంటే ఉదాహరణ, నేను ఉన్నాను, నాలో ఉన్న సంతోషం లైట్, నాలో ఉన్న ఎనర్జీ లైట్, నా హ్యాపీ మూడ్ నా లైట్. మరి ఈ లైట్ ఆన్ అయి ఉండాలా, ఆఫ్ అయిపోయి ఉండాలా? దీనికి సంబంధించిన స్విచ్ ఎక్కడ ఉండాలి? దీనికి సంబంధించిన స్విచ్ ఒకటి ఉండాలా, అనేకం ఉండాలా? ఉంటే ఒకే స్విచ్ ఎవరి దగ్గర ఉండాలి? నా హ్యాపీనెస్, నా ఎనర్జీ, నా వర్కింగ్ మూడ్ యొక్క స్విచ్ నా చేతిలో ఉండాలి. నేను ఆన్ చేయగలగాలి, ఆఫ్ చేయగలగాలి. అదే దానికి సంబంధించిన 10 స్విచ్లు ఉండి 10 మందికి పనిచేస్తే వాళ్ళు ఆన్ చేస్తుంటారు, వాళ్ళు ఆఫ్ చేస్తుంటారు. అంటే ఒకళ్ళు ఒక మాట అంటే మూడ్ ఆఫ్ అయిపోతుంది, ఒకళ్ళు మాట అంటే నేను ఎడి చేస్తున్నాను, ఒకళ్ళు మాట చెప్తే నేను పొగిడిపోతున్నాను, నేను ఆనందంలో మునిగిపోతున్నాను. అంటే మన కంట్రోల్ ప్రజల చేతిలోకి వచ్చేసింది. మన లైఫ్కి సంబంధించిన స్విచ్ ప్రజలకు ఇచ్చేసాం, రిమోట్ వాళ్ళ చేతిలో ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మన లైఫ్కి సంబంధించిన రిమోట్ మన చేతిలో ఉండాలి. మన ఎనర్జీస్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలగాలి, మన ఎమోషన్స్ మనం కంట్రోల్లో ఉండగలగాలి.